హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ దుర్గా పులవర్తి. నేను ఈరోజు బిర్యానీ చేయబోతున్నాను. చూడండి, 1/2 kg చికెన్, పెరుగు, మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం కూడా అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను గిన్నెతో కొలత పెట్టుకున్నాను, మీ ఇష్టం. ఎలాచి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, కొత్తిమీర, ఇవి కావాల్సిన పదార్థాలు. నేనైతే ఎక్కువ మసాలాలు వేసుకోను ఫ్రెండ్స్, మీ ఇష్టం. నేను ఫస్ట్ ఉల్లిపాయలు అంటే పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుంటాను. తర్వాత అల్లము, ఎలాచి, ఎల్లుల్లిపాయలు కలిపి పేస్ట్ చేసి అలా వేపుతాను. కూరకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా ఏగిపోయింది. అలా ఏగిపోయినాక మనం అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ దాంట్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు హల్వా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. అది ఫస్ట్ మనం అల్లం, వెల్లుల్లి, ఎలాచి చేసుకున్నాం కదా, అది దాంట్లో వేసి ఆ పేస్ట్ దాంట్లో వేసి కలపెట్టాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, పుదీనా కూడా వేసేసి కలపెట్టేసేసి ఏగిపోయిన తర్వాత ఇక్కడ మనం కప్పు రైస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, కప్పుకి కప్పు పావే పోయాలి, ఎక్కువ పోయకూడదు. అంటే నేను రాని వారికి చెప్తున్నాను ఫ్రెండ్స్, వచ్చిన వారైతే చేసుకోవచ్చు. నేను రాని వారికి చెప్తున్నాను. అంటే ఈ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. అయ్యో ఫ్రెండ్స్, నేను ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నానో ఆ గిన్నెతోనే ఫస్ట్ ఒక గిన్నె పోసాను, ఇప్పుడు పావు గిన్నె పోస్తున్నాను. నేను రైస్ 1/2 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఎసరు వచ్చేదాకా, ఎసరు వచ్చినాక ఈలోపు కర్రీ చూద్దాం. అయిపోవచ్చింది కర్రీ కూడా. దీంట్లో వాటర్ ఏం పోసుకోకూడదు ఫ్రెండ్స్ కర్రీలో. ఇది ఎసరు వచ్చేసింది. నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని 1 గంట సేపు నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసి తిప్పుతున్నాను. పది నిమిషాలు సన్న సగం మీద మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. దీన్ని మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సగంగా రైస్ తీసేసి వేరే గిన్నెలో వేసేసి పెరపెరలాడుతుంది రైస్. చూడండి ఫ్రెండ్స్, అలా గంట నానబెట్టుకుంటే
చక్కగా అలా వచ్చిద్ది. అలా ముక్క కొంచెం అలాగొచ్చినాక ఇది కర్రీలో ఫ్రెండ్స్ మసాలా నేనేంటంటే పల్వా దినుసులు వేయను, అలా మసాలాలో వేస్తాను. అలా కర్రీ అయిపోయింది. కర్రీ. ఇప్పుడు రైస్ తీసి ఒక గిన్నెలో వేసి, అంటే నేను తక్కువ క్వాలిటీలో చేస్తున్నాను కాబట్టి ఆ గిన్నెలోనే వేసాను. అదే ఎక్కువ చేస్తే వేరే గిన్నె మారుస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కర్రీ వేసి, ఎందుకంటే ఫస్టే నేను ఉల్లిపాయలు వేసేస్తాను కదా, తర్వాత మళ్ళీ ఎర్రగా వేస్తారు కదా ఫ్రెండ్స్. నేను అలాగ వేయను, మామూలుగా అలా కర్రీ వేసేసి మళ్ళీ దానిపైన రైస్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పెరుగు, మసాలా, ఉప్పు, కారం అన్నీ కలిపి ఒక గంట సేపు నానబెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు చికెన్ జ్యూసీగా వచ్చింది, చాలా బాగుంటుంది. నేను అక్కడ కొత్తిమీర వేయడం మర్చిపోయాను. మీరు లేయర్లకి కొత్తిమీర వేసుకుంటే అది మీ ఇష్టం. నేను ఇక్కడ 1/2 kg చికెన్, 1/2 kg రైస్ తీసుకున్నాను. మళ్ళీ దాని మీద రైస్ వేస్తాను. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ బిర్యానీ. నాకు ఇలాగంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా మా వారు, మా పిల్లలు కూడా ఇలాగే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇలాగే చేస్తాను. పైన నెయ్యి ఫ్రెండ్స్, అది నెయ్యి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అలా పైన జమ్ముకొని అక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. అది పైన వాటర్ పెట్టి దానిపైన మళ్ళీ మూతేసి సన్న సగ మీద స్లిమ్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అది అలా స్లిమ్లో మగ్గనివ్వాలి ఒక్క 5 minutes. ఇందాక రైస్ మనం ఇలా పట్టుకున్నప్పుడు మొక్కైంది చూసారా ఫ్రెండ్స్, అదే క్వాలిటీలో ఉండాలి. అప్పుడు అన్నం కూడా బాగా పెరపెరలాడుతూ వచ్చిద్ది. అదిగోండి చూడండి, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. నేను బిర్యానీ మసాలా చేస్తాను, బాగా చేస్తాను. అది కూడా పెడతాను చూడండి, నేను యూట్యూబ్లో పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
నేను లెంత్ ఎక్కువ పెరిగిపోతుందని కర్రీ పెట్టలేదు. కర్రీ కూడా ప్రిపేర్ చేశాను నేను. కర్రీ కూడా పెడతాను ఛానల్లో చూడండి. పెరుగు చట్నీ అది చూపించలేదు. చాలా జ్యూసీగా వచ్చింది చూడండి, పట్టుకుంటేనే స్మూత్గా చూడండి, చాలా జ్యూసీగా ఉంది చికెన్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, సూపర్గా ఉంది. ఈసారి మా వారు మా పిల్లలు తింటా ఉండగా నేను వీడియో చేస్తాను చూడండి. ఆఖరి ఫినిషింగ్ టచ్ ఫ్రెండ్స్. పెరుగు చట్నీ కూడా వేసుకొని తిందాం. పెరుగు చట్నీ కూడా నేను చాలా బాగా చేస్తానండి. మీకు పెడతాను ఈసారి. బాయ్.